నెగెటివ్ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా. అవునండి. అది పోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏంటి సంబంధం? లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఎలా పోతుంది? ఎస్, ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందండి? నెగిటివిటీ సరౌండింగ్స్ వలన వస్తుందండి నెగిటివ్ ఎనర్జీ. సపోజ్ ఇది ఒక మనసుగా మనం తీసుకున్నాం ఏనండి, ఇది ఒక మనసు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు మేడం. మీరు ముందుకు వెళ్దాం అనుకుంటారు, కొంతమంది ఏమంటారంటే నీ వల్ల కాదు అంటారు. కొంతమంది ఏంటంటే నువ్వు ఇంకా ఏం సాధిస్తావు, నువ్వు ఏం నీ వల్ల కాదు, నువ్వు సాధించిందంతా వేస్ట్, నువ్వు దేనికి పనికి రావని కొంతమంది అంటారు. కొంతమంది ఈడేట్ అనొచ్చు, కొంతమంది స్టూపిడ్ అనొచ్చు, నీ ఇష్టం. ఎవరెవరు ఏంటంటే విపరీతంగా స్కోల్ కూడా చేస్తుంటారు. ఇవన్నీ మీ మనసులో ఉన్నాయి. ఇవన్నీ ఏముంది, మీ గందరగోళంగా ఉంది. అదొక మీకు నమ్మకంగా మారిపోయింది. అంటే నేను చేయలేను, ఎందుకంటే పదే పదే అదే విన్నారు, ఎవరు చేయలేరు, నీ వల్ల కాదన్నారు. సో మనీ అనేది నువ్వు ఏంటి రాదు, ఊరికే రాదు, ఏమన్నా చెట్లకు వస్తుందా, ఓకే మనీ సంపాదించాలంటే బాగా కష్టపడాలి, ఇలాంటి పదాలన్నీ కూడా మీరు విని 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 మీరు ఒక నమ్మకానికి మైండ్ సెట్ లో ఉండిపోతారు. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటాం ఒక్కొక్కటి బయటకు వస్తాం. మనం ధ్యానం చేసాం, ఓకే కొద్దిసేపు మనం ధ్యానం చేసాం, ఏమైంది ఒకటి బయటకు వచ్చేసింది. మరి కొద్దిసేపు మనం ధ్యానం చేసాం, ఇంకొకటి బయటకు వచ్చేసింది. ఇంకొద్దిసేపు ధ్యానం చేసాం, ఇంకొకటి బయటకు. అంటే థాట్స్ అన్ని వస్తున్నాయి, దాని థాట్స్ మనం పట్టించుకోదు, సాక్షి మనసులోంచి అది తీసేస్తున్నారు. అవన్నీ తీసేస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి తీసేస్తుంటే అన్ని వెళ్ళిపోతుంటాయి అండి. ఒకసారి ఏమైపోతాడు, అన్ని వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏమైంది మేడం? ఇప్పుడు ఏమైనా సౌండ్ వస్తుందా? ఏమి రావట్లేదు. సో అదే విధంగా మనం ధ్యానం చేసుకున్న తర్వాత నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది మేడం. నేను ఒక ధ్యాన పద్ధతిని తీసుకురావడం జరిగిందండి. దీనిలో ఏమవుతుందంటే ఆలోచన సాక్షి గమనించమని చెప్తాం అంతే. చూడండి, ఒక ప్రతి మనిషికి ఆలోచన అనేది ఎక్కువ వస్తుంటాయి మేడం. ఎవరికైనా వస్తాయి ఆలోచన, కామన్. కొంతమందికి ఎక్కువ వస్తాయి, కొంతమంది తక్కువ వస్తాయి. ఆలోచన సాక్షిగా గమనించుకుంటూ ఉంటే ఒకానొక సమయంలో ఆలోచనలు ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోతాయో మీ మైండ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క సంకల్పాలు జరుగుతాయా జరగవు అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది, తన యొక్క మానసిక స్థితిపై ఆధారపడి ఉంటాయి. తన మనసు కనుక చాలా ప్రశాంతంగా ఉందనుకోండి, ప్రతి దానిని ఆకర్షించుకోగలుగుతాడు. ఒక మనసు కనుక తను ప్రశాంతంగా లేదనుకోండి, తను ఏది ఆకర్షించుకోలేడు మేడం. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది మేడం, ఎంటీగా ఉండదు, ఏదో ఒకటి చేర్చాలి కదా. సో మీ గోల్స్ ఏదైతే ఉన్నాయో, మీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రాసుకోండి ఒక పేపర్ పైన. అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. ఒకసారి అలా ఆలోచిస్తే మీకు తెలియని ఒక ధైర్యం వస్తుందా లేదు, ఆత్మవిశ్వాసం వస్తుంది, ఫేస్లో చిరునవ్వు వస్తుంది, యాక్టివ్ అవుతారు. నా వల్ల కాదు, నేను ఎన్నోసార్లు ట్రై చేశాను, ఇది ట్రై చేశాను, నా వల్ల కాదు అనేది ఒక నిరాశ నిస్పృహకు గురి చేస్తుంది ఒక మనిషిని.